తన కొడుకు కోసం తండ్రి తీసుకున్న నిర్ణయం కొడుకు ప్రయోజకుడు అయ్యాడా కథనం గురించి తెలుసుకుందాం. చిన్నప్పుడు మనసులో చాలామంది లాగానే మేము కూడా ఒక మధ్యతరగతికి చెందిన వాళ్ళం. ఇల్లంతా పేదరికం తాండవించేది. ఇల్లు గడవాలంటే నాన్నకి 2 ఉద్యోగాలు చేయడం తప్పనిసరి. ఈరోజు పొద్దున్నే మొదటి ప్రభుత్వ ఉద్యోగం చేసి సాయంత్రం ఒక 10 నిమిషాలు ఆరు బయట కాసేపు తిరిగి మళ్ళీ వీధి చివర కిరాణా కొట్టులో లెక్కలు చూస్తే 2వ అధ్యాయానికి వెళ్ళిపోతాడు మా నాన్న. నేను 10వ తరగతికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాలలో సరైన బోధన లేకపోవడంతో ట్యూషన్ తప్పనిసరి అయ్యింది. మాకు లెక్కలు చెప్పవలసిన గురువు గారు ఎప్పుడూ బడికి వచ్చేవారు కాదు. అలా అంతవరకు ఎలాగో కష్టపడి చదువుకున్న నాకు లెక్కలు సమస్య మొదలైంది. నాతోటి విద్యార్థులతో దాదాపు అందరూ ట్యూషన్లో చేరిపోయారు, నేను తప్ప. 2 ఉద్యోగాలు చేసి ఒళ్ళు హోనమై ఇల్లు నడిపిస్తున్న నాన్న పరిస్థితి నాకు తెలుసు కనుక ఆయనకి ఈ కొత్త భారం మోపటానికి మొహమాట పడి ఇప్పటికీ ట్యూషన్కి వెళ్తున్న మిత్రుల సహాయంతో ఎలాగో నెట్టుకొచ్చేవాడిని. నాకు అర్థం కాని లెక్కలు వారి సహాయంతో చేసుకునేవాడిని. 10వ తరగతి పరీక్షల్లో ఫలితాలను బట్టి మా భవిష్యత్తు ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో ఈ లెక్కల సమస్య నా ఆందోళనను మరింత పెంచింది. ఎంత సాయం చేసినా మిత్రులకు కూడా వారు చదువుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో వారి నుంచి వచ్చే సాయం అప్పుడప్పుడు సమయానికి దొరికేది కాదు. నేను అలా పోరాడుతూ నాన్నతో విషయం చెప్పకపోయినా మా స్నేహితుల మధ్య రోజు జరిగే సంభాషణలు విని ఒకరోజు నాన్న ఏంటి విషయం అని అడిగారు. ఇప్పటికే బోటాబోటీగా గడుపుతున్న ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదని నియమం ఉన్న నాన్నకి ఆ మాటకొస్తే నాన్న అడిగినా అప్పు ఇచ్చేవారెవరూ లేరు. ఇంకో 25 రూపాయలు ఏర్పాటు చేయడం మాత్రం సాధ్యం కాదనే విషయం నాకు తెలుసు. ఇప్పుడు నేను నా సమస్య గురించి వివరించి తీరా ఆ విషయం తెలిసాక నాకు సాయం చేయలేక ఆయన కుమిలిపోతాడనే నాలో నేనే మదనపడుతూ నెమ్మదిగా విషయం చెప్పాను. నేను వివరిస్తున్నంతసేపు నన్ను ఒక్కసారి కూడా ఆపకుండా విషయమంతా విన్నారు. ఆ తర్వాత ఆలోచిస్తూ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఏదో తట్టినట్టు నిండుగా నవ్వి రేపటి నుంచి ట్యూషన్కి వెళ్ళు అన్నాడు. అంత భారం భరించడం తనకి కుదరదని నన్ను సర్దుకుపోమ్మని చెప్తాడని ఊహిస్తున్నా. నేను నాన్న జవాబుకి ఆశ్చర్యపోయి ఎలా నాన్న, నెలకి 25 రూపాయలు ఎలా అమరుస్తావు అని అడిగాను. 100ల్లో జీతాలు వచ్చే ఆ రోజుల్లో 25 రూపాయలు చిన్న మొత్తం కాదు. కానీ మళ్ళీ గట్టిగా నవ్వి చిన్నపిల్లలు ఇవన్నీ అడగకూడదు, మీ గురువుగారికి డబ్బులు నెలాఖరి నుంచి ఇస్తానని చెప్పు అన్నాడు. మా గురువుగారు మంచివారు కనుక నెలాఖరు ఏర్పాటు ఆయన వెంటనే ఒప్పుకున్నారు. కానీ నా అనుమానం అలాగే ఉండిపోయింది. అప్పు చేస్తావా, చేసిన నెల ఇంత డబ్బు అప్పు ఎవరిస్తారు అని నేను అడిగినప్పుడల్లా నాన్న చిరునవ్వే సమాధానం అయ్యింది. కొన్ని రోజుల తర్వాత నాకే దొరికింది. ప్రతిరోజు సాయంత్రం మొదటి ఉద్యోగం నుంచి వచ్చాక నాన్న రోడ్డు మీద ఉన్న మా చిన్న ఇంటి బయట తుప్పు పట్టిన ఇనప కుర్చీలో కూర్చుని ఎంతో విశ్రాంతిగా ఒక చుట్ట కాల్చేవాడు. దాదాపు 10 నిమిషాలు ఆ చుట్టని ఆస్వాదిస్తూ తాగాక 2వ ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఆ దృశ్యం నాకు గత నెల రోజుల నుంచి కనబడటం లేదని, నాన్న తన జీవితం అనే సంఖ్యల సమరంలో ప్రతిరోజు తనకంటూ కేటాయించుకున్న ఆ 10 నిమిషాలలో కొంతైనా ఉపశమనం కలిగించే ఆ చుట్ట ఈ మధ్య మాయమైందని, నేను నాన్నని అదనపు బరువుని భరించడానికి ఆయన మానుకున్న అలవాటు నాకు తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నాకు మంది నడిచే బాటలో 10వ తరగతి తర్వాత ఇంటర్లో చేరడానికి బదులుగా నేను పాలిటెక్నిక్ కళాశాలలో చేరాను. మా చదువుల గురించి తెలియని నాన్న అది కూడా మంచిదే అనుకున్నాడు. 3 ఏళ్ళు దీక్షగా చదువు పూర్తి అవుతూ ఉండగానే ఉద్యోగం తెచ్చుకున్నాను. నా మొట్టమొదటి జీతంలో నాన్నకు ఇష్టమైన చుట్టల పొట్లాలతో పాటు మంచి పడక కుర్చీ కొని ఇంటికి తీసుకెళ్ళాను. నాన్నని నేను ఇంటి బయటకు తీసుకుని వచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి చుట్టలు అగ్గిపెట్ట చేతికిచ్చి నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తూ ఆయన పాదాలకి నమస్కారం చేశాను. ఆశ్చర్యంతో
ఆనందంతోనూ చూస్తున్న నాన్నతో, నాన్న ఈరోజు నుంచి నీ రెండో ఉద్యోగం మానేసి సాయంత్రం హాయిగా విశ్రాంతి తీసుకో, భగవంతుడి దయ వల్ల నాకు ఉద్యోగం దొరికింది, ఇంకొన్ని నెలల్లో మీరు అసలు ఉద్యోగమే మానేయవచ్చు అన్నాను. జరిగిన విషయమంతా మళ్ళీ మళ్ళీ నా దగ్గర నుంచి విని కొడుకు ప్రయోజకుడయ్యాడని చెప్పలేని సంతోషంతో, గర్వంతో నాన్న ఆ రోజు గడిపిన ఆ సాయంత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత ఎన్నో అటువంటి సాయంత్రాలు నా జీవితంలో ఎంతో మధురమైన అనుభూతిగా ఇప్పటికీ ఉన్నాయి. ఆ తర్వాత నేను చేస్తున్న యజమాని ఉద్యోగం అనుమతితో, వారి సహకారంతో ఇంజనీరింగ్ చదివి పట్టాభద్రుడినయ్యాను. నా ఉద్యోగంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాను. ఎన్నో పురస్కారాలు పొందాను. కానీ తల్లిదండ్రుల ముఖాలలో వెలుగు నింపినప్పటికీ ఆనందానికి ఇవేవి సాటిలేనివి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.